ప్రియమైన మరి టీవీ వాక్య పరిచర్యను మీ కొరకై మేము బెతెస్దా ప్రార్థనా మందిరం నుండి హౌసింగ్ బోర్డ్ కాలనీ మరి ప్రసారం చేస్తున్నాం. చాలా కాలాలుగా ప్రసారం చేసే ఈ కార్యక్రమంలో ప్రస్తుతము బైబిల్లో కనపరిచిన దీవెనకరమైన కుటుంబాల గురించి ధ్యానిస్తున్నాం. మరి ఈ కుటుంబాల గురించి మనం ధ్యానించేటప్పుడు మనకెంతో సహకారంగా మన కుటుంబాలను మనము కట్టుకునే దానికి తోడ్పడే విధంగా ఉంటాయి. కనుక ఈ దినాల్లో కుటుంబాలు కట్టబడాలని, దీవించబడాలని మరి ఆశతో మేము ఈ యొక్క పరిచర్యను జరిగిస్తున్నాం. ఇంతవరకు 4 కుటుంబాలు మనం చూచాం. ఈ దినం 5వ కుటుంబాన్ని చూస్తున్నాం. 5వ కుటుంబము యెహోషువ కుటుంబము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనములో, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము. నేను నా ఇంటి వారు, నా కుటుంబము. ఈ మాట, ఈ వాక్యము మరి క్రైస్తవులకు చాలా పరిచయమైన వాక్యము. చాలా గృహాలలో ఈ వాక్యము కలిగినటువంటి మరి వాల్టెక్స్ ఇంటికి గోడల మీద ఉండటం మనం చూస్తాం. చాలా మంచిది. అయితే మరి యెహోషువ తన కుటుంబము ఎలాగా ప్రభువును సేవిస్తూ వచ్చారు అనేది లేఖనాల్లో మనం చూడగలం. అసలు యెహోషువ మోసే పరిచారకుడు, చాలా నమ్మకమైన దాసుడు. తన జీవితము చాలా కాలము మరి వాక్య భాగంలో కనపరచబడింది. తను చేసిన పరిచర్య అంతా కూడా 40 సంవత్సరాల పైబడి తను సేవ చేశాడు. మరి ఎక్కడ కూడా చిన్న పొరపాటు తన సేవలో, పరిచర్యలో ఉన్నట్లుగా చూపించబడలేదు. అంత మరి యథార్థముగా దేవుని సేవించినవాడు. యెహోషువ మరి యవన కాలములో ప్రభు యొక్క సేవలో ఉన్నాడు. యెహోషువ సేవ అనేది 3 విధాలుగా మనం బైబిల్లో చూస్తాం. ఒకటి, తాను యవన కాలంలో తను చేసినటువంటి సేవ. రెండవది, తను సేవ చేస్తూ తన కుటుంబాన్ని ప్రభు సేవలో తను తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. యెహోషువ 24:15లో, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అన్నారు. అంతేకాదు, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం అంతా చదివితే మరి ఇశ్రాయేలీల్ని యోర్దాను దాటించి కానానులో స్వాస్థ్యం పంచిపెట్టిన తర్వాత షెకెములో ఇశ్రాయేల్ అందరినీ సమకూర్చి వారిని యెహోవాను సేవించువారిగా సిద్ధపరిచాడు. వారి చేత ఆ తీర్మానాన్ని 3 పర్యాయాలు చేయించినట్టుగా మనం చూస్తాం. అనగా యెహోవా తను యవన కాలంలో చేసిన సేవ, 2 తన కుటుంబాన్ని సేవలో తీసుకొచ్చి కుటుంబంతో కలిసి చేసిన సేవ, 3వది ఇశ్రాయేలీలందరినీ యెహోవాను సేవించినట్టుగా సిద్ధపరిచినటువంటి ఇశ్రాయేలు సేవ మనం చూస్తాం. మరి యెహోషువ నూను కుమారుడను ఎఫ్రాయిము గోత్రానికి చెందినవాడని లేఖనాల్లో మనం చూస్తాం. మరి నిర్గమకాండము 33వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే, నూను కుమారుడైన మరి యెహోషువ అని రాయబడింది. అలాగే సంఖ్యాకాండము మరి 13వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే, మరి ఎఫ్రాయిము గోత్రములలో తాను ప్రథముడుగా ఎంపిక చేయబడినట్టుగా మనం చూస్తాం. ఎఫ్రాయిము గోత్రమునకు చెందినవాడు
యెహోషువ. మరి యెహోషువ అసలు మొదటి పేరు హోషేయ. ఈ మాట మరి సంఖ్యాకాండము 13వ అధ్యాయము 8వ వచనంలో ఉంది. అయితే తరువాత హోషేయ అనే పేరును మోషే యెహోషువగా మార్చాడు. ఆ మాట మరి సంఖ్యాకాండము 13వ అధ్యాయము 16వ వచనములో మరి మోషే హోషేయ అనే పేరును యెహోషువగా మార్చినట్టుగా మనం చూస్తాం. మరి యెహోషువ యవన కాలములో ప్రభు యొక్క సేవలో ఉన్నట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే యవనుడైనటువంటి యెహోషువ ప్రత్యక్ష గుడారములో నుండి వెలుపలికి రాలేదు అని రాయబడింది. 33వ అధ్యాయము నిర్గమకాండము 11వ వచనము చివరి మాట, మరి అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలి రాలేదు. ఏ గుడారం అది? ఆ గుడారానికి మోషే ప్రత్యక్ష గుడారము అని పేరు పెట్టాడు. ఆ మాట 7వ వచనంలో చూస్తాం. దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టాను. అనగా అది దేవుడైన యెహోవా మరి ప్రత్యక్షమయ్యేటువంటి గుడారము, టెంట్ అది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలా, అసలు మరి పరిశుద్ధ స్థలము మరి పరిశుద్ధాలయము ఇంకా నిర్మించబడలేదు. అది సీనాయి పర్వతం మీద నిర్మించబడింది. అది మరి అది తర్వాత అధ్యాయాల్లో మరి నిర్మించబడిన విధానాన్ని మనం చూస్తాం. తర్వాత 40వ అధ్యాయంలో నిర్గమకాండములో మరి ప్రత్యక్ష గుడారము మందిరము ప్రతిష్ఠించబడటం చూస్తాం. అయితే దీనికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టాడు. కానీ ఇది మరి ఆ 3 భాగాలు అనగా ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలముగా చెప్పబడేటువంటి మరి ఆ ప్రత్యక్ష గుడారం కాదు. ఇది కేవలం ఒక టెంట్ మాత్రమే. అది పాలెమునకు వెలుపడేశాడు. మరి యెహోషువ ఆ పాలెంలోనే ఉండకుండా గుడారములో ఉండేవాడు. కనుక ఇదేం కనిపిస్తుందంటే యెహోషువ ఇశ్రాయేలు యొక్క అవిధేయత, తిరుగుబాటు, దేవుని కోపము రేపటం అనేది గమనించి మరి వారితో ఉండకుండా యవనుడిగా ఒంటరిగా మరి పాలెమునకు వెలుపలున్న గుడారములో తాను ఒక్కడే ఉండేవాడు. యవనుడు గుడారము నుండి వెలుపలికి రాలేదు. కనుక యవనుడు యెహోషువ ప్రత్యక్ష గుడారములో మరి పరిచర్య చేస్తూ ఉన్నాడు. మరి ఇంకో విషయం ఏంటంటే యెహోషువ మరి ఎర్ర సముద్రము దాటి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు 17వ అధ్యాయములో అమాలేకీయులతో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు మోషే యెహోషువని పిలిచి మరి వారితో యుద్ధం చేయమన్నాడు. అనగా తను యోధుడుగా మరి ఆ యుద్ధములో అమాలేకీయులను జయించినట్టుగా 17వ అధ్యాయములో మనం చూస్తాం. 8 నుండి 17 వరకు. నిర్గమకాండము 17వ అధ్యాయము 8 నుండి 17 వరకు అమాలేకీయులతో యెహోషువ యోధుడుగా యుద్ధమును జరిగించి మరి వారిని పూర్తిగా నాశనం చేసినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు యెహోషువ మరి నిర్గమకాండము 24వ అధ్యాయములో మనం చూస్తే ఆయన మరి మోషేతో కూడా సీనాయి పర్వతం మీదకు ఎక్కి వెళ్ళినట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం. మోషే మరి యెహోషువను తీసుకెళ్ళాడు. 24వ అధ్యాయంలో మనం చూస్తే మరి మోషేని దేవుడైన యెహోవా సీనాయి పర్వతం మీదకి రమ్మన్నాడు. మరి ఈ యొక్క మరి 13వ వచనం చదివితే 24:13 నిర్గమకాండము, మోషేయు అతని పరిచారకుడైన యెహోషువ లేచి
కొండ ఎక్కారు. అయితే ఒకటి గమనించాలా, కొండ శిఖరం మీదికి మోషే ఒక్కడే వెళ్ళాడు, శిఖరానికి దిగువ భాగంలో యెహోషువ ఒక్కడే ఉన్నాడు. కనుక యెహోషువ ఒక్కడే 40 దినాలు మోషే దిగొచ్చేంత వరకు మరి ఒక్కడే నమ్మకంగా అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం. కనుక ఒకటి అమాలేకీలతో నా యోధుడుగా ఒక్కడే నాయకుడిగా యుద్ధం జరిగించి జయించాడు. అది నిర్గమకాండము 17వ అధ్యాయము 8 నుంచి 17 వరకు. రెండవది మరి నిర్గమకాండము 24వ అధ్యాయములో 13వ వచనంలో మనం చదివితే మరి మోషేతో కూడా సీనాయి కొండకు వెళ్ళాడు. అయితే శిఖరానికి వెళ్ళలేదు. దిగువ భాగమున మోషే కొరకై 40 దినాలు కనిపెట్టినట్టుగా మనం చూస్తాం. దానికి ఆధారమైన మరి ఒక వాక్యం ఏంటంటే మరి 32వ అధ్యాయములో మరి 15వ వచనములో మోషే కొండ దిగి వచ్చెను అని రాయబడింది. దిగి వచ్చిన తర్వాత 17వ వచనములో మరి యెహోషువతో ఒకడు కలుసుకున్నాడు. కొండ దిగి వచ్చినప్పుడు, శిఖరాన్ని దిగినప్పుడు, శిఖరం యొక్క దిగువలో యెహోషువ 40 దినాలు మోషే కొరకై కనిపెట్టాడు. వీరిద్దరూ కలిసి మరి కొండ దిగి పాలెంలోకి వచ్చారు. కనుక ఇది మరి రెండవ సేవా పరిచర్య. మూడవది ఇంతకుముందు మనం చూచాం. మరి నిర్గమకాండము 33వ అధ్యాయములో 11 చివరిలో మరి ప్రత్యక్ష గుడారం అనేటువంటి ఒక టెంట్లో తను ఉంటూ బయటికి రాకుండా ఒక్కడే ఆరున్నాడు. మరి ఇంకో మాట చెప్పాలి ఇక్కడ, ఇలాగా మోషే పరిచారకుడుగా ఒక్కడే నమ్మకంగా సేవ చేస్తూ వచ్చాడు. 40 సంవత్సరాలు చేశాడండి. 40 years he was all alone doing ministry as a minister of Moses. ఆ తర్వాత మోషే మరి ప్రభు యొక్క ఆజ్ఞ మేరకు తన నెబో కొండెక్కి మరి తన పితరుల ఎదురు చేర్చబడాల్సి వచ్చింది. ప్రభు అన్నాడు, నీవు యోర్దాను దాటకూడదు, కానానులో వెళ్ళకూడదు అన్నప్పుడు మరి మోషే అన్నాడు, అలాగైతే ఇశ్రాయేలీలు మరి కాపరి లేని గొర్రెలుగా అయిపోతారు కదా, కనుక వారికి సమర్థుడైన ఒక నాయకుని నువ్వు నియమించాలా అని అన్నాడు. వెంటనే యెహోవా దేవుడు అన్నాడు మరి 18వ వచనంలో, అందుకు యెహోవా మోషేతో, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతని తీసుకొని అతని మీద నిశ్చయించుమన్నాడు. అనగా యెహోషువ యెహోవా హృదయములో ఉన్నాడు. ఎందుకంటే యెహోవా ముందుగానే నిర్ణయించుకొని పెట్టుకున్నాడు. మోషేని నెబో కొండ మీదికి ఎక్కమని చెప్పినప్పుడే, పితరుల ఎద్దుకు చేర్చబడవలసిన విషయం చెప్పినప్పుడే మోషే స్థానములో ఎవరు అనేది యెహోవా నిర్ణయించి పెట్టుకున్నాడు. అనగా యెహోవా హృదయమందు ఉన్నట్టుగా చూస్తున్నాం. అందుకని వెంటనే మరి నిమిషము కూడా ఆలస్యం లేకుండా మరి సమర్థుడైన నాయకుడు ఉండాలని మోషే అంటానే యెహోషువ ఉన్నాడని, వాని మీద నువ్వు చేతులుంచు అని యెహోవా చెప్పాడు. కాబట్టి ఇలాగా మోషే మరి పరిచారకుడు ఉన్నటువంటి యెహోషువ మోషే తర్వాత ఇశ్రాయేలుకు మోషే స్థానములో నాయకుడు అయ్యాడు. అంటే ఇక్కడ ఏం చెప్పాలా, మరి సర్వెంట్ ఆఫ్ మోసెస్ హ్యాస్ సక్సీడెడ్ మోసెస్. సర్వెంట్ హ్యాస్ బికమ్ ది సక్సెసర్ ఆఫ్ మోసెస్. ఎంత ఉన్నత స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడో మనం గమనించగలం. మరి అంతేకాదండి, ఈ యెహోషువ ముసలివాడైనంత వరకు ప్రభు సేవలో ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, యెహోషువ గ్రంథము 23వ అధ్యాయములో 1వ వచనం చివరి మాటలో, బహు సంవత్సరములు గల వృద్ధుడాయను. అలాగే 2వ అధ్యాయము చివరి మాటలో, నేను బహు సంవత్సరములు గడిచిన ముసలివాడు. అంటే అతని వయసు ఎంత? ఇప్పుడు
110 సంవత్సరాలు. ఈ మాట 24వ అధ్యాయం యెహోషువ 29లో ఉంది. యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడై మృతి పొందెను. అంటే ఇక్కడ ఏం గమనిస్తున్నాం మనం? యెహోషువ యవన కాలంలో ఐగుప్తు నుండి ఎర్ర సముద్రమును దాటి వచ్చిన 6 లక్షల కాల్బలములో ఒకటిగా ఉంటూ వచ్చాడు. 40 సంవత్సరాలు అరణ్యములో తిరిగిన వారిలో ఒకటిగా వచ్చాడు. తర్వాత మోషే స్థానములో నాయకుడిగా నియమించబడిన వాడయ్యాడు. ఇప్పుడు ఆయన వృద్ధుడయ్యాడు. యవ్వనుడైన యెహోషువ ముసలివాడయ్యేంత వరకు నమ్మకంగా ప్రభు సేవలో ఉంటూ వచ్చాడు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సింది, మరి దేవుని సేవలో ఉన్న వారు మరి చివరి వరకు, మరణ దినము వరకు ప్రభు సేవలో ఉండి ప్రభు యొక్క సేవ అప్పగించిన దానిని పూర్తి చేసి ముగించటం అనేది చాలా ఆశీర్వాదకరమైనది. చాలామంది మధ్యలోనే ఆగిపోయే వాళ్ళు ఉంటారు. కనుక యవన కాలము నుండి వృద్ధాప్యము వరకు, మరణ దినం వరకు యెహోషువ యెహోవాని సేవించుతూ వచ్చాడు. తర్వాత తన కుటుంబాన్ని మరి సేవ కొరకే సిద్ధపరిచాడు. తన కుటుంబాన్ని గురించి మనకు వివరణ బైబిల్లో ఇవ్వబడలేదు. కానీ ఆయన చెప్పిన మాటను బట్టి యెహోషువ 24:15 రెండవ భాగములో నేనును నా కుటుంబమును యెహోవాను సేవించదమన్నాడు. ఇది చాలా అవసరం. అది చాలామంది మరి దేవుని పనిలో నాయకత్వం వహించేవారు సేవలో ఉంటారు. అయితే మరి అనేకులు వారి కుటుంబాన్ని పట్టించుకోకుండా మరి వారి మట్టుకు వారి సేవల ముందు సాగిపోవటం చూస్తాం. మరి అందుకొని అపవాదం ఏం చేస్తాడంటే వారి కుటుంబంలో మరి కలిగించుకొని కుటుంబం ద్వారా సేవను నష్టపరిచే పరిస్థితులు కూడా మనం గమనిస్తాం. అయితే యెహోషువ సేవ చేస్తూ నాయకుడిగా ఉంటూ మరి తన కుటుంబాన్ని విస్మరించకుండా, కుటుంబము అనగా తన భార్య బిడ్డలను కూడా ప్రభు సేవ కొరకై తర్బీదు చేసినట్టుగా మనం చూస్తున్నాం. కనుక రెండవది యెహోషువ కుటుంబము మరి ప్రభు సేవలో మరి సేవించిన రీతిగా దేవుని లేఖనాల్లో మనం చూస్తాం. ఇంకో మాట ఇక్కడ మనం గమనించాలా, తను సేవించాడు, తను సేవకుడు, తన కుటుంబం యెహోవాను సేవిస్తుంది. అంతటితో ఆయన తృప్తి పడలా. ఇశ్రాయేలీలందరినీ కూడా యెహోవాను సేవించే దాని కొరకు సిద్ధపరిచాడు. మరి 24వ అధ్యాయం మనం చదివితే యెహోషువ ఈ గోత్రములో ఉన్న అందరి ఇశ్రాయేలీల్ని షెకెములోనికి వారిని మరి చేర్చాడు, పోగు చేశాడు. 24:1 యెహోషువ ఇశ్రాయేలీల గోత్రముల వారిని అందరినీ షెకెములో పోగు చేశాడు. పెద్దలు, వారి న్యాయాధిపతులు, నాయకులు అందరినీ పిలిపించాడు. వారందరూ దేవుని సన్నిధిని నిలిచారు. మరి దేనికి నిలిచాడు? ఎందుకంటే అప్పటికి వారు యోర్దాను దాటి కానానులోకి వెళ్ళారు. కానానులో మరి తమ స్వాస్థ్యాలు కూడా పొందారు వారు. అయితే యెహోషువ వారి యొక్క పరిస్థితులు గమనించినప్పుడు ఇంత దీవెన స్వాస్థ్యము పొందినటువంటి ఇశ్రాయేలీలు దేవునికి అపనమ్మకస్తులై మరి విగ్రహాలను వారి గృహాల్లో ఉంచుకొని వాటిని కూడా సేవించుచున్నట్టుగా ఆయన గమనించాడు. ప్రియులారా, గమనించండి, ఇశ్రాయేలు జీవితంలో పలుమార్లు ఈ యొక్క బలహీనత, పాపం అనేది మనం చూడగలం. అనగా అన్య విగ్రహాలను వారు ఉంచుకోవటం ద్వారా దేవుని యొక్క కోపము రేపుతూ వచ్చారు. దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటూ వచ్చారు. యెహోవాను సేవించకుండా వచ్చారు. ఇంకోటి ఇక్కడ 2 చేస్తున్నారు వాళ్ళు. కానానికి వచ్చిన తర్వాత మరి విగ్రహాలను ఉంచుకొని ఉన్నారు, యెహోవాను కూడా సేవిస్తామంటున్నారు. అప్పుడు యెహోషువ వాళ్ళందరినీ
షెకెములో సమకూర్చి వారికి చాలా చక్కగా చెప్పాడండి. ఆ వాక్యాన్ని మీరు చదివితే, మరి దేవుడైన యెహోవా మీ పితరులను మిమ్ములను మరి కనికరించి కానానుకు చేర్చారంటే, మీరు మరి మీ పితరులు 3 మరి ప్రదేశాలు దాటొచ్చారు. ఒకటంటాడు, యూఫ్రటీస్ నది మీ పితరుడు అనగా అబ్రహాము యూఫ్రటీస్ నది దాటొచ్చాడు. 24:2 చూస్తే, యూఫ్రటీస్ అద్దరిన నివసించిన అబ్రహాము మరి మెసొపొటేమియా నుండి ఊరు అనే ప్రాంతం నుంచి పిలువబడినప్పుడు యూఫ్రటీస్ అనే ఒక పెద్ద నది దాటి రావాల్సి వచ్చింది. యూఫ్రటీస్ ప్రాంతాన్ని దాటిచ్చాడు. ఆ తర్వాత ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు వారు ఎర్ర సముద్రాన్ని దాటొచ్చారు. మరి ఆ మాట మనము మరి 6వ వచనం మనం చూస్తే, ఎర్ర సముద్రం వద్దకు రాగా ఫిలిష్తీయుల రథములు ఎర్ర సముద్రం వరకు వారిని తరిమిరి. మరి దేవుని వాక్యం చెప్తుంది 7వ వచనంలో, మరి దేవుడైన యెహోవాకు మొరపెట్టగా దేవుడు మరి వారికి ఎర్ర సముద్రానికి మరి 2 పాయలు చేసి 6 నేలన వారిని దాటించి ఐగుప్తీయులను మరి ఆ ఎర్ర సముద్రంలో ముంచి వేసునని రాయబడింది. యూఫ్రటీస్ దాటారు అబ్రహాం పితరులు. ఐగుప్తు వచ్చేటప్పుడు మరి 40 సంవత్సరాల క్రితము ఎర్ర సముద్రం దాటారు. మరి ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఈ 40 సంవత్సరాలు అరణ్య మార్గములో ఐగుప్తును విడిచి వచ్చిన వారిలో అనేకులు చనిపోయారు. మరి విడిచి వచ్చిన లెక్కించబడిన వారిలో 2 మిగిలారు. ఒకరు కాలేబు, 2 యెహోషువ. మరి ఇప్పుడు ఈ 40 సంవత్సరాలు అరణ్యములో పుట్టి పెరిగిన వారు ఉన్నారు. వారందరినీ మరి యెహోషువ యోర్దాను దాటించాడు. కనుక ఆ మాట కూడా మనం చూస్తాం. 8వ వచనంలో, యోర్దాను అద్దరిని, యోర్దాను దాటించితే కానాను ప్రదేశం. కనుక దేవుడు ఇంత గొప్ప కార్యం చేశారండి. మరి యోర్దాను నదిని ఆయన మరి నీళ్లను ఆపివేసి ఆరిన నేలన వారిని నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, ఇంత గొప్ప కార్యం దేవుడైన యెహోవా వారి పక్షంగా, వారి పితరుల పక్షంగా చేస్తే, ఇప్పుడు కానాను యెహోవా దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి తన దాసులైన మోషే ద్వారా, యెహోషువ ద్వారా కానాన్లోకి చేర్చాడు. స్వాస్థ్యం పొందారు. మరి ఇప్పుడు వారు యెహోవాను సేవించే స్థితిలో ఉన్నారా? అందుకొని షెకెములో కూర్చోబెట్టి వారికి ఇవన్నీ దేవుడు వారి పక్షంగా చేసినవన్నీ చెప్పి వారితో ఒక మాట అన్నాడు. మరి మీ ముందు మరి మిమ్ములను మరి యెహోవా నుంచి మళ్లించే పరిస్థితులు ఉన్నాయి ఆయన అంటాడు. మరి 14వ వచనములో 24:14లో, మరి మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలు, వాటిని మీరు తొలగదురేయండి. ఇంకా 15 అంటారు, మరి మీ పితరులు సేవించిన దేవతలు అమోరీయుల దేశమును మీరు నివసిస్తున్నారు, మరి వారి దేవతలు. 3వది, మరి యెహోవా అని మిమ్మల్ని తీసుకొచ్చాడు. వీరిలో ఎవరిని మీరు సేవిస్తారు? మీ పితరులు నది దాటకముందు మరి అద్దరున్న దేవతలు సేవిస్తారా? నది దాటి ఇప్పుడు మీరు కానానికి వచ్చారు, ఇక్కడున్న అమోరీయుల దేవతలు సేవిస్తారా? లేక మిమ్మల్ని ఇంత నమ్మకంగా మరి గద్ద పిల్లలను మరి తన రెక్కల మీద మోసి తీసుకొచ్చినట్లుగా ఐగుప్తు నుండి తీసుకొచ్చి అరణ్యములో తీసుకొచ్చి యోర్దాను నది దాటించిన యెహోవాను సేవిస్తారా అని చెప్పి వారు జవాబు చెప్పకముందు తనే తన తీర్మానాన్ని చెప్తాడు. ఇక్కడ 24:15లో ఆయన అన్నాడు, మరి చివరి మాటలో
మీరెవరిని సేవింపగోరినను నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. మొదట తన తీర్మానం చెప్పాడు. మీరెట్లా పోయినా మరి నేను మాత్రం, ప్రియులారా, చాలా ముఖ్యమైనది. మరి దేవుని యెహోవాను నమ్మిన మనము, యేసు ప్రభునందు రక్షణలో తీసుకురాబడిన మనము, దేవుని పిల్లలుగా చేయబడిన మనము ఈనాడు మరి యెహోవాని సేవించాలి. యేసు క్రీస్తు ప్రభు దాసులుగా మనం సేవ చేయాలని వాక్యం చెప్తుంది. కనుక ఈ తీర్మానము మన తీర్మానం కావాలి. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ప్రజలు వెంటనే మేము యెహోవాను సేవిస్తామని చెప్పారు. ఇక్కడ 3 పర్యాయములు వారి నోట పలికించాడు, యెహోవాని మేము సేవిస్తాను. 24:17లో మరి ప్రజల అందరూ కూడా మరి అన్నారు, యెహోవాయే మన దేవుడు అని అన్నారు. చివరి మాటలో యెహోవాని సేవించుదమని ప్రత్యుత్తరం ఇచ్చింది. మొదటి అందరు తాగలేదు. మళ్ళీ రెండోసారి మరి యెహోషువ చెప్తున్నాడు 19లో, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గలగాడు, మీరు ఆయన్ని సేవింపలేరు, ఎందుకంటే మీ మధ్యలో విగ్రహాలు ఉన్నాయి అనగా మొదటిసారి విగ్రహాలు ఉంచుకొని మేము యెహోవాను సేవిస్తామన్నాడు. మరి యెహోషువ మరలా హెచ్చరించారు, మీరు సేవించలేరు, ఆయన రోషము కలిగిన దేవుడు, ఎందుకంటే మీ మధ్య 23వ వచనంలో అన్య దేవతలు ఉన్నాయి, కాబట్టి ఆయన్ని సేవించాలంటే వాటిని మీరు పారవేయాల. కాబట్టి రెండోసారి కూడా ఆ అన్ని విగ్రహాలను కలిగి మేము యెహోవాను సేవిస్తామని రెండోసారి కూడా వారి తీర్మానాన్ని చెప్పారు. 21వ వచనంలో జనులు అట్లు కాదు, మేము యెహోవానే సేవించుదామన్నారు. అప్పుడు యెహోషువ అసలు సంగతి చెప్పేశాడు. ఎట్లా సేవిస్తారు మీరు యెహోవాని ఎలాగ సేవిస్తారు? మీలో విగ్రహాలు ఉన్నాయి. అప్పుడు వారు విద్యలంతా కూడా మరి తీర్మానం చేశారు. మూడోసారి 24వ వచనంలో అందుకు జనులు మన దేవుడైన యెహోవాని సేవించదము, ఆయన మాటే విందుమని యెహోషువతో చెప్పిరి. కనుక విగ్రహాలను విడిచి యెహోవాని సేవిస్తామని 3వ తీర్మానం 3 సార్లు వారి చేత తీర్మానం చేయించాడు. అంతేకాదు ఇంకో మాట కూడా ఇక్కడ మనం చూస్తాం, యెహోషువ వారితో మరి నిబంధన చేయించాడు. కనుక ఆ మాట మనం మరి 26, 27 వచనంలో మనం చూస్తాం. కనుక ప్రియులారా, యెహోషువ కుటుంబము దీవించబడిన కుటుంబము, యెహోవాను సేవించిన కుటుంబం. ఆయనే కాదు, ఇశ్రాయేలు అందరూ కూడా యెహోవాను సేవించినట్టుగా చేశాడు. కనుక మన కుటుంబాలు కూడా యెహోవాను సేవించే కుటుంబాలుగా సిద్ధపరచబడాలని ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవా, మీకు స్తోత్రాలు. మరి ఈ దినము బైబిల్లో చెప్పబడిన దీవెనకరమైన కుటుంబాల్లో 5వ కుటుంబము యెహోషువ కుటుంబంగా చూచాం. దేవా, యెహోషువ తన మట్టుకు తాను యవన కాలం నుండి వృద్ధాప్యం వరకు సేవించాడు. రెండవదిగా తన కుటుంబాన్ని యెహోవాను సేవించుటకు సిద్ధపరిచాడు. మూడవదిగా చివరిగా ముసలి ప్రాయములో నా తండ్రి షెకెములో వారందరినీ చేర్చి ఇశ్రాయేలందరి చేత ప్రమాణం చేయించాడు. 3 పర్యాయములు మేము యెహోవానే సేవించదమని. మేము కూడా నాయనా అటు తీర్మానములకు వచ్చి మిమ్మల్ని సేవించడానికి మీ కృప దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.